ఒక గ్రామంలో డేవిడ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఒకరోజు అతని స్నేహితుడు డేవిడ్ను మోసం చేసి అతని గురించి చెడు మాటలు చెప్పాడు. డేవిడ్ హృదయం చాలా బాధపడింది. కోపం వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించింది. ఆ రాత్రి డేవిడ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడే యేసు మాటలు అతనికి గుర్తొచ్చాయి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని బాధించిన వారి కోసం ప్రార్థించండి అని. డేవిడ్ ఆలోచించాడు. కోపం కాదు, క్షమనే ఎంచుకున్నాడు. మరుసటి రోజు అతడు తన స్నేహితుని కలిశాడు. కోపంగా కాదు, ప్రేమతో మాట్లాడాడు. అతన్ని క్షమించాడు. ఆ క్షణంలో డేవిడ్ హృదయంలో శాంతి నిండిపోయింది. ఆనందం వెల్లివిరిసింది. అతడు అర్థం చేసుకున్నాడు, యేసు చూపిన మార్గం ప్రేమ మార్గం. క్షమిస్తేనే నిజమైన శాంతి లభిస్తుంది అని. ప్రేమ ప్రేమ కోపం కంటే గొప్పది. క్షమ యేసు మనకు నేర్పిన గొప్ప విలువ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.